హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ సూప్ అండి. సూపర్ ఉంటుంది, ఎలా చేయాలో వచ్చేసాయండి. దీనికోసం మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ మెత్తగా అక్కలేదు, కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది. సాస్ పాన్ పెట్టుకుందామండి. దీంట్లో 1/2 లీటర్ వాటర్ వేయండి. మనం ముందుగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కదండి స్వీట్ కార్న్, అదంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. బాగా కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే 2 స్పూన్ స్వీట్ కార్న్, అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ సూప్లో మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి. దీన్ని మిస్ అవ్వకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇదంతా చక్కగా మరగనిద్దామండి. మనకు మరుగుతున్నప్పుడు ఒక తేటలా వస్తుందండి. ఆ తేటనంతా తీసేయండి. ఈ నురగంతా తీసేయడం వల్ల మనకి సూప్కి క్లియర్ స్ట్రక్చర్ వస్తుందండి. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 10 మినిట్స్ పాటు చక్కగా మరిగించుకుందామండి. మనకి వెజ్జెస్ వేసాం కదండి, అవన్నీ కుక్ అవ్వాలన్నమాట. దీంట్లో మనం క్యాబేజ్, అలాగే బీన్స్, ఇట్లాంటి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ షుగర్, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. వైట్ పెప్పర్ పౌడర్ అయినా పర్వాలేదు, బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా పర్వాలేదు. చూస్తున్నారు కదండి, మరిగే కొలది మనకి నురగ వస్తుంది. అదంతా తీసేసుకోవాలి ఈ విధంగా. అప్పుడైతే మనకి టేస్ట్గా ఉంటుంది సూప్, అలాగే క్లియర్గా కూడా ఉంటుంది. ఈ సూప్ చేసుకోవడం చాలా ఈజీ అండి. 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పెద్దగా ప్రిపరేషన్ ఏమి ఉండదండి. మంచిగా ఆకలి పెంచి టేస్టీగా ఉండే సూప్ అండి ఇది. మనకు బాగా మరిగిపోయిందండి సూప్. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసుకుందామండి. దానికోసం ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. మనకి కార్న్ఫ్లోర్ మిక్చర్ వేయడం వల్ల సూప్లో థిక్నెస్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఇలా తీసుకుని ఈ మరుగుతున్న సూప్లో వేసేసుకోవడమేనండి ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ అంతా కూడా. ఒక 5 మినిట్స్ మరగనిస్తే సరిపోతుందండి. ఇంకా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, చూసారా? 5 మినిట్స్ మరిగితే కొంచెం చిక్కబడుతుందండి మన కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసిన తర్వాత. చూస్తున్నారు కదండి, మన సూప్ థిక్ అవుతుంది. అంతే, మనకి రెడీ అయిపోయినట్టండి. సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చేసి చూడండి మీరు కూడా. మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.